హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మా బాబుకి 9th మంత్ వచ్చిందండి. సో నేను వాడికి అన్నప్రసన్న చేస్తున్నాను. సో ఇది సింపుల్ గా చేస్తున్నామండి. మా దాంట్లో క్రిస్టియన్స్ లో అంత ఎక్కువ పంతులు గట్ట ఏమి ఉండరు కదా, జస్ట్ మేము చిన్న ప్రేయర్ పెట్టించుకొని చేస్తున్నాం. అది ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూస్తారు. మా బాబు ఏమేమి పట్టుకున్నాడో కూడా ఈ వీడియోలో క్లియర్ గా తీసామండి, చూడండి. సో అన్నప్రసన్న రోజు పరమాన్నం కొంచెం పెడతారు కదండి, సో దానికోసం అయితే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నేను చేయట్లేదు, వేరే ఆంటీ చేస్తున్నారు. నాకు పరమాన్నం చేయడం రాదని ఆంటీ వచ్చి చేస్తున్నారండి. సో ఆంటీ ఎలా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ తను గీ వేసుకున్నారు, తర్వాత రైస్ కొంచెం వేపుకున్నారండి. దాని తర్వాత బెల్లం అనేది కరిగించుకున్నారు. బెల్లం కరిగించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా అయితే వడపోసుకోవాలండి, లేకపోతే డస్ట్ అదంతా ఉంటుంది కదా. సో దానికోసం మనం కొంచెం సేపు కరిగించుకున్నా సరిపోతుంది. స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి బెల్లం వేసేస్తే అది బాగా కరిగిపోతుందండి. బెల్లం కరిగిపోయిన తర్వాత చాలా డస్ట్ అయితే ఉంటుంది. సో బెల్లం కరిగిన తర్వాత చూడండి, డస్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో మనం ఆల్రెడీ వడగట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రైస్ని వచ్చేసి బెల్లం వాటర్లో వేసారండి. తను వేసి బాగా మెత్తగా అయినంత వరకు కుక్ చేయాలి. తను ఈ పద్ధతిలో ఫాలో అయ్యారు. మీరు ఎటువంటి పద్ధతిలో ఫాలో అవుతారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత పాలు అయితే వేడి చేసుకున్నామండి. పాల్లో ఈ రైస్ కూడా వేసేసి రెండు కలిపి ఉడికించేశారు. ఇది బాబు కోసమే అన్నట్టు ఇందులో యాలకుల పొడి కానీ జీడిపప్పు అవేమీ వేయలేదండి. బాబుకి తినిపించేసిన తర్వాత అయితే వేసి నెయ్యిలో నేనే వేసి ఫ్రై చేసేసి ఇందులో కలిపేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. ఇది బాబు కోసం కాబట్టి ఏమీ వేయలేదు, అది కూడా ఎక్కువ తినిపించలేదండి. 2-3 మెతుకులు లాగే తిన్నాడు వాడు కూడా. రైస్ బాగా కుక్ చేసుకున్న తర్వాతే మిల్క్లో వేసుకోవాలండి. సో ఇది చూసిన తర్వాత నేను వేరే ప్రాసెస్లో ట్రై చేశాను, అదైతే చాలా బాగా వచ్చిందండి. మీలో పరమాన్నం ఎలా తయారు చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ ట్రై చేస్తాను. యూట్యూబ్ చూసి ట్రై చేయొచ్చు, కానీ ఆ టైంలో నాకు సరిగా టైం అది లేదు. మళ్ళా గెస్ట్స్ కోసం ఫుడ్ అది ప్రిపేర్ చేశాను కాబట్టి నేనైతే కుక్ చేయలేకపోయాను. ఇదైతే పెద్ద గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదండి, జస్ట్ ఇంట్లోనే చేసుకున్నాము. సిస్టర్స్ ఫాదర్స్ వచ్చి ప్రేయర్ చేశారు. దాని తర్వాత ఇలా మా బాబుకి పెట్టేస్తే ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకున్నాడండి. నేను కూడా చిన్నప్పుడు నా అన్నప్రసన్న టైంలో నేను కూడా ఫస్ట్ గోల్డే పట్టుకున్నానంట. అందుకే ఆనందంతో ఎగిరేసాను ఒకసారి. నేను ఏది పట్టుకున్నానో నా కొడుకు కూడా అదే పట్టుకున్నాడని. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పట్టుకుంటే దాని మీనింగ్ అయితే నాకు తెలియదు, కానీ బంగారం లాగా అవుతాడని అనుకున్నా. అంటే అమ్మాయిలు గోల్డ్ పట్టుకుంటే ఏదో గోల్డ్ పిచ్ ఉందా అనుకోవచ్చు, కానీ అబ్బాయిలు కదండి. సో నాకైతే దాని గురించి క్లియర్గా తెలీదు. జనాలు చూసి అయితే కొంచెం బాగా భయపడ్డాడు. నెక్స్ట్ బైబిల్ అది పట్టుకున్నాడండి. ఫస్ట్ గోల్డ్ పట్టుకున్నాడు, సెకండ్ బైబిల్ మేరీ మాత బొమ్మ అయితే పట్టుకున్నాడు. సో జనాలు అందరికి క్లాప్స్ అది కొడుతుంటే ఆడు కొంచెం భయపడిపోయి ఏడ్చాడండి. ఫస్ట్ టైం కదా, జనాల్లో ఎక్కువ ఉండేవాడు కాదు. ఇదేదో చిన్న అకేషన్ అండి, అందుకే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము, పెద్దగా అయితే ఏం చేసుకోలేదు. ఆడు ఫాదర్స్ని సిస్టర్స్ని అలా చూసుకొని ఉండిపోయేవాడు. సింపుల్గా కాబట్టి పెద్దగా ఎవరిని పిలవలేదండి, జస్ట్ మేము మా అత్తమ్మ వాళ్ళు అంతే. లాస్ట్లో వచ్చేసి బుక్స్ ఫుడ్ రెండు ఒకేసారి పట్టుకున్నాడు.
అంతే. నెక్స్ట్ వచ్చేసి మేము పరమాన్నం అయితే తినిపించేసామండి. మీ పిల్లలు ఏమేమి పట్టుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇదొక స్వీట్ మెమరీలా ఉంటుందనేసి కొంచెం క్యాప్చర్ అయితే చేసామండి. తినిపించేటప్పుడు కూడా అందరు తినిపించినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ లాస్ట్లో మేము తినిపించాము బాగా అల్లరి చేసేసాడండి. ఎక్కువసేపు అయితే మేల్కొని ఉండి ఆడుకొని ఉన్నాడు. అందువల్ల సో వచ్చిన వాళ్ళ కోసం నేను కొంచెం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసామండి. ఒక 15 మెంబర్స్లా వచ్చారు అంతే. ఫాదర్స్ సిస్టర్సే కాబట్టి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసేసాను. సో బగారా రైస్లా చేశాను, వెజ్ రైస్లా చేసి చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి అంతే. సో దానివల్ల రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదు. ఇలా అందరికీ వేసేసి ఇచ్చేస్తున్నామండి. ఒక ఫాదర్స్ సిస్టర్స్ కలిపి ఒక 6 మెంబర్స్లా వచ్చారు. మిగిలిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఎక్కువ మందికి అయితే పిలవలేదండి. జస్ట్ ఇది సింపుల్ అకేషనే కదని. నెక్స్ట్ వాడి బర్త్డేకి బాగా చెయ్యాలని అనుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ పిల్లలు ఏవే వస్తువులు పట్టుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకెటువంటి వీడియోస్ చేయాలో నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.